అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 5వ తారీఖు మరి ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మనం చూసినట్టయితే 15వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకంటే ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, ఈస్టర్ పండగ అంటాం కదా. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ప్రతి పునరుద్ధానపు రోజు ఈస్టరే, ప్రతి దినము ఈస్టరే, ప్రతి దినం గుడ్ ఫ్రైడేనే. ఇక్కడ ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు అంటే ఈ ఈస్టర్ పండగ దినమున మనం దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పుస్తకారం కదా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులరా, విజయమందు మరణం రింగి వేయబడెను. ఇక్కడ ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలవరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేయటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలవరిశిల్లో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మనం చూసి ఈరోజు ఆయన చనిపోయిన మన పాపాల కొరకు అయితే ఆయన పునరుద్ధాడుగా లేచిన అనుభవాన్ని చూస్తున్నాం ఈరోజు. సో ఆయన పునరుద్ధాడుగా లెగవటం ద్వారా ఏం జరుగుతుందంటే మరణం రింగివేయబడింది. ఏం జరుగుతుందండి? మరణం రింగివేయబడింది. సో ఏ మరణం అయితే ప్రజల్ని వెంటాడుతుందో, ఏ మరణం అయితే ప్రజలు మరణ భయంతో చచ్చిపోతున్నారో ఆ మరణాన్ని ప్రభు మింగివేశాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మరణము అంటే మృత్యువు అని అర్థం. మరణం అంటే మృత్యువు. దేని ద్వారా మానవునికి వస్తున్న దేని ద్వారా మానవుడిని మింగివేయడానికి వస్తుంది సాతాను అంటే మరణం ద్వారా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మరణము అంటే మృత్యువు దేని ద్వారా మానవునికి వస్తుంది, దానిని మిరింగివేసాను. సో దేని ద్వారా అయితే మానవుడికి మృత్యు వస్తుంది అని అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడగల నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తనం చూసినట్టయితే, మరణము మృత్యువు దేని ద్వారా మానవునికి వస్తుంది, దానిని మింగివేశాడు. దేని ద్వారా మృత్యువు అయితే మానవుడికి వస్తుందో దానిని ప్రభు మింగివేశాడు. సో అది మింగివేయడం ద్వారా పునరుద్ధానం యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. మృత్యువును మింగివేశాడు, మరణాన్ని. అంటే దేని ద్వారా మరణము కానీ మృత్యు అంటే మరణం అంటేనే మృత్యు. దేని ద్వారా మానవునికి వస్తుంది కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడగల నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తనం చూసినట్టయితే, మరణము మృత్యువు దేని ద్వారా మానవునికి వస్తుంది, దానిని మింగివేశాడు. దేని ద్వారా మృత్యువు అయితే మానవుడికి వస్తుందో దానిని ప్రభు మింగివేశాడు. సో అది మింగివేయడం ద్వారా పునరుద్ధానం యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. మృత్యువును మింగివేశాడు, మరణాన్ని. అంటే దేని ద్వారా మరణము కానీ మృత్యు అంటే మరణం అంటేనే మృత్యు. దేని ద్వారా మానవునికి వస్తుంది, దేని ద్వారా వస్తుందో దాన్ని మింగివేశాడు. దేని ద్వారా వస్తుంది మానవుడికి మృత్యువు అని అంటే, రండి మొట్టమొదటిగా చూసినట్టే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. సో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మానవుడికి మరణం ఎలా వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అపరాధములను బట్టి, మనం చేసిన అపరాధములు బట్టి మన జీవితాల్లోకి ఏమొస్తుందంటే మృత్యు వస్తుంది. అపరాధం అంటే తప్పులు అనొచ్చు, చాలా అర్థాలు కూడా ఉన్నాయి. కానీ మనం చేసిన అపరాధాలను బట్టే మనకి మృత్యు వస్తుంది. ఏ అపరాధంలో అయితే మనం చేస్తూ వస్తున్నాం, ఏ అపరాధంలో అయితే మనం కూలిపోయి ఉన్నాము, ఏ అపరాధంలో అయితే మనం జీవిస్తూ వస్తున్నాం, ఎట్టి అపరాధంలో అయితే మనం చేస్తూ వచ్చామో వాటిని బట్టి వచ్చే మృత్యువుని ఆయన మృంగివేశాడు. మన అపరాధం నుండి తొలగించిన వాడుకున్నాడు. మన అపరాధం నుండి మనం తొలగించాడు. ఆయన మృత్యువుని ఆయన మృంగివేసిన వాడుకున్నాడు. మన అపరాధంను బట్టి మనకు వచ్చే మృత్యువుని ఆయన మృంగివేసి మన పైన అపరాధములనే నేరం లేకుండా చేశాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా చేశాడు ఆయన పునరుద్ధానం ద్వారా. మొదటిది. రెండో విషయాన్ని చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పాపముల చేత మృత్యువు అంటే
చావు. అది ఎలా వస్తుందంటే అపరాధములను బట్టి వస్తుంది. అపరాధం బట్టి మానవుడికి వచ్చే చావుని, ఆ మృత్యువుని యేసు ప్రభు మింగివేశాడు. రెండోదిగా చూసినట్లయితే పాపమును బట్టి, పాపములో ఏ పాపంలో అయితే మనం చేస్తూ వచ్చామో, ఏ పాపంలో అయితే మనం చేస్తూ వస్తున్నామో, ఆ పాపాలను బట్టి వచ్చే మృత్యువుని యేసు ప్రభు తన కలువరిశిల యొక్క రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున పునరుద్ధాడే లేకపోవటం ద్వారా మన పాపాలను బట్టి వచ్చే మృత్యు, మన అపరాధములను బట్టి వచ్చే మృత్యువుని ఆయన మృంగివేసి సజీవుడుగా మరణాన్ని జయించి లేచాడు ఆయన. అక్కడ ఈరోజు మనం గమనించాలి, ఆయన పునరుద్ధాడే లేచాడంటే ఏంటంటే ఆయన మృత్యువును మృంగివేశాడు. దేని బట్టి వస్తుందంటే ఆ మృత్యు మానవుడు చేసిన అతిక్రమను బట్టి, లేదా అపరాధంలో బట్టి, మానవుడు చేసిన అపరాధం బట్టి మానవుడికి మృత్యు వస్తుంది. మానవుడు చేసిన పాపను బట్టి మానవుడికి మృత్యు వస్తుంది. ఈ పాపం అపరాధం బట్టి వచ్చే మృత్యుని ఆయన మృంగివేశాడు. మూడవదిగా చూసినట్టయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. మానవుడికి మృత్యు ఎప్పుడు వస్తుంది, దేని బట్టి వస్తుంది అని అంటే, మూడవదిగా యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ రాయబడుతుంది, అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుందవా, దేవుని దూషించి మరణం కమ్ము. కాబట్టి మానవునికి ప్రియులారా, మానవుడికి మృత్యు ఎలా వస్తుందంటే దేని బట్టి వస్తుందంటే, 1 అపరాధం బట్టి, 2 పాపం బట్టి, 3 దేవుని దూషించడం ద్వారా, అంటే దేవుని తిట్టడం ద్వారా, తిట్టిపోసేయటం ద్వారా. మనం అప్పుడప్పుడు దుమ్మెత్తి పోస్తాం కదా, అట్లా తిట్టిపోయటం ద్వారా. అంటే మానవుడు దేవుని దూషిస్తే, మానవుడు దేవుని తిట్టిపోసేస్తే మానవుడికి మృత్యు వస్తుంది. ఎంతోమంది దేవుని దూషించిన వారు ఉన్నారు, ఎంతోమంది దేవుని మీద దోషణకరంగా మాట్లాడిన వారు ఉన్నారు. అయితే వాళ్ళందరి దోషములు, ఆ యొక్క దూషించిన దాన్ని బట్టి వచ్చేటటువంటి, ఆ తిట్టిపోసిన దాన్ని బట్టి వచ్చేటటువంటి మృత్యువుని తొలగించడానికి ఆయన దేవునికి మానవుడికి మధ్యలో సమాధానకర్త అయి ఉండి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానం ద్వారా తిరిగి లేవటం ద్వారా ఇప్పుడు దేవుణ్ణి దూషించినటువంటి ఆ జీవితాన్ని బట్టి రావాల్సిన మృత్యు నుండి తప్పించబడి ఇప్పుడు ఆ దేవుణ్ణే గణపరిచి అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు తన పునరుద్ధానం ద్వారా యేసు ప్రభువు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 3వ విషయం. ఇక 4వ విషయాన్ని చూసినట్లయితే రండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథము మనం చూసినట్లయితే 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట, దాని నడతల మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. ఇక్కడ 4వ కోణం ఏంటంటే నడతను బట్టి. మన నడత సరైన విధానంలో లేదు. మన నడత ఎలా ఉందంటే మరణానికి దారి తీస్తుంది, పాతాళానికి వెళ్ళేటట్టు ఉంది. అక్కడ మన నడక నుండి ఏం చేశాడండి, మన నడతను బట్టి వచ్చేటటువంటి మృత్యువు నుండి కాపాడుతున్నాడు. మన నడత సరిగ్గా లేదు. మన నడత అన్నది సరైన విధానంలో లేదు. దేవుల్లో మన నడత అన్నది, మనం నడిపించేది అంటే మనం ప్రవర్తించే ప్రవర్తన సరిగా లేదు. దేవుల్లో కాదు, లోకంలో ఉన్నప్పుడు కూడా సరిగ్గా లేదు. ఇక్కడ సరైన ప్రవర్తన లేని దాన్ని బట్టి మనకేమవుతుందండి, మృత్యు వస్తుంది. ఆ మృత్యుని తప్పించడానికి యేసు ప్రభువు పునరుద్ధానుడై లేచాడు. ఇది 4. 5 అంటే మన నడత అంటే మన ప్రవర్తన, నడత అంటే మన ప్రవర్తన సరిగా లేదు. సో ఆ ప్రవర్తన సరిగా లేని జీవితాన్ని సరిదిద్దడం కొరకై ఆ నడతను బట్టి, అంటే ఆ ప్రవర్తన బట్టి, సరైన ప్రవర్తన లేకపోవడం ద్వారా వచ్చే మృత్యువుని ఆయన మృంగివేశాడు. కలువరిశిలో ఆయన పునరుద్ధాడే లేచాడు మృంగివేసి, ఆ మృత్యుని మృంగివేసి. ఇక 5వదిగా చూసినట్టయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో మరొక మాట ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ఒకని ఎదుట సరైనదిగా కనబడును మార్గము కలదు, అయితే తుదుకు అది మరణమునకు త్రోవ తీయను. కాబట్టి మరణానికి దారి తీసేటటువంటి నడత, మనము నడిచే మన మార్గమును బట్టి అది మరణానికి దారి తీస్తుంది. మనం నడిచే మార్గం అంటే మనం వెళ్ళే మార్గం, ఒకరి ఎదుట తన మార్గం సరైనదిగా ఉండొచ్చు. మన మార్గాలు ఎలా ఉంటాయి అంటే మన ఎదుటి సరిగా ఉంటాయి, కానీ అది తుదికి మరణానికి దారి తీస్తుంది. మన మార్గాలు మన ఎదుటి బాగుండట్టు కనబడుతున్నాయి, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తున్నాయి. ప్రియులారా, మనం నడత సరిగ్గా లేదు, మన మార్గం కూడా సరిగ్గా లేదు. ఏ గమ్యంలో ఎలా వెళ్తారో తెలీదు. అందుకే ఆయన అంటాడు, భూమి మీదకి వచ్చి నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మనం ఏ మార్గం నెలలో తెలియక మన ఇష్టానుసారమైన మార్గం లేని మరణాన్ని తెచ్చుకోపోతున్నాం, మనల్ని మృత్యువాదిగా బలైపోతున్నాం. మనల్ని ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం ద్వారా ఇప్పుడు మరణాన్ని మృంగివేసి దారి తప్పిపోయి మరణాన్ని తెచ్చుకుంటున్న మార్గాల్లో ఉండ మనల్ని సరైన మార్గంలో పెట్టాడు. ప్రియులారా,
ఆయన పునరుద్ధాండే లేకపోవటం ద్వారా మృత్యుని మింగివేశాడు. అసలు మృత్యు మానవుడికి ఎలా వస్తుంది అంటే దేని బట్టి వస్తుందంటే ఆ మానవుడు చేసిన అపరాధాలను బట్టి, మానవుడు చేసిన పాపాలను బట్టి, మానవుడు దేవుని దూషించడాన్ని బట్టి అంటే తిట్టిపోయడాన్ని బట్టి, మానవుడు నడత అంటే ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని బట్టి, మానవుడు నడిచే మార్గం సరైనదిగా లేకపోవడాన్ని బట్టి మానవుడికి మృత్యు వస్తుంది. ఈ 500 అనుభవాన్ని బట్టి ఇంకా చాలా ఉంటాయి. 500 అనుభవాన్ని బట్టి మానవుడికి వచ్చే మృత్యుని మింగివేసి ఆయన పునరుద్ధానుగా లేచి ఇప్పుడు మానవుడు వీటిని బట్టి మృతి పొందకోకుండా ఆ మానవుని సజీవుడిగా దేవుని రాజ్యంలో నిలవబెట్టిన వాడుకున్నాడు. ఆయన ఎలాగైతే పునరుద్ధానం అంటే సజీవుడిగా మరణాన్ని జయించి మరణాన్ని మింగివేసి లేచాడు, అలాగే ఇప్పుడు మానవుడిగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు, అయ్యా నువ్వు నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు, నా కొరకే కలువరిశిలలో రక్తం ఖర్చుని ఎవరైతే ప్రభువునందు నమ్మకం ఇస్తున్నారో, ఆయన రక్తం ద్వారా కడగబడుతున్నారో వారు, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఇస్తున్నారో వారిని ఇప్పుడు వీటి ద్వారా వచ్చే మృత్యు నుండి తప్పించి వారిని పరలోక రాజ్యానికి, ఆయన పునరుద్ధాడుగా ఎలా అయితే లేచి పరలోకానికి వెళ్ళాడు సజీవుడిగా, అలా సజీవుడిగా మనల్ని కూడా లేపి పరలోక రాజ్యంలో తీసుకెళ్తున్నాడు. కాబట్టి అదే పునరుద్ధానం. ఎంత గొప్ప పునరుద్ధానం! ఈస్టర్ రోజు, ఈస్టర్ అంటే అదే పునరుద్ధానం. ఎంత గొప్ప రోజు, ఎంత గొప్ప ధన్యతలు మనల్ని సజీవుడిగా ప్రభు ఉంచినందుకై, వీటిని బట్టి వచ్చే మృత్యుని ప్రభు కాపాడినందుకై ఈ పునరుద్ధానం ప్రభుని గణపరిచేవారుగా, స్తుతించేవారుగా, ఆరాధించేవారు ఉన్నట్లు, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభుని మహింపరిచేవారు ఉన్నట్లు ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన వాటికి నీరు కట్టి ఫలింపు చేయండి. మీరు మా జీవితంలో చేసిన మేలన్నీ బట్టి వందనాలు. మీ కొరకే సాక్షులుగా మేము జీవించినట్టు సాయం చేసి ప్రతి ఒక్కరు తీర్చండి. మా మీదకు వస్తున్న మృత్యుని మీరు మింగివేసేది ప్రభా. మమ్మల్ని ఇప్పుడు మీరు ఎట్లా సజీవుడిగా లేచారు, ఎట్లా పరలోకానికి సజీవుడికి వెళ్ళారు, అట్లా సజీవుడిగా మమ్మల్ని కూడా తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నారు. మేమైతే దానికి యోగ్యులం కాదు. ఆ పరలోకం రావడానికి, ఆ పరలోకం రావడానికి ఆ యోగ్యత, సజీవులుగా ఉండడానికి కూడా యోగ్యత లేదు. ఎందుకంటే మృత్యుకి సమీపంగా ఉన్నవారు. కానీ మా జీవితాలు మార్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, మీకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆ శిలువ కార్యాన్ని బట్టి, ఆ పునరుద్ధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఇక ముందు కూడా ఈ జీవితాన్ని కాపాడుకుంటూ మృత్యువుకి సమీపం కలగకుండా మా జీవితం ఆత్మ మరణం పొందుకోవడం కాపాడుకునే సహాయం చేయమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.